బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లయితే అక్కడ దాడి చేశారు. ఆ దాడిలో 50 మంది ఒకే దగ్గర పాకిస్తాన్ సైన్యము, అలాగే ఆర్మీ, మిగతా పౌరులు చనిపోయారు. ఒకే దగ్గర చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి లిబరేషన్ ఆర్మీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లేనని వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మంగల్ అనే యువతి చేసిన దాడిలో పాక్ సిబ్బంది సహా 50 మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో ఆత్మాహుతి బాంబర్ దాడిలోనూ అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఆ బాంబర్ పేరును మాత్రం వెల్లడించలేదు. బలూచిస్తాన్ అంతటా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఈరోఫ్ పేరుతో రెండో దశ ఆపరేషన్ను ప్రారంభించినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే ఈ యొక్క ప్రకటన విడుదల చేసింది. అలాగే అటు పాకిస్తాన్ దళాలు కూడా ఇప్పుడు ఈ యొక్క తిరుగుబాటుదారుల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 190 మంది చనిపోయారు. ఈ 190 మంది చనిపోతే ఇక్కడ విషయం ఏంటంటే లిబరేషన్ ఆర్మీ తన యొక్క మహిళల్ని ఇప్పుడు రంగంలోకి దింపింది. 12 ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలని, లేదా కనీసం ఒక్క సిటీనైనా సరే, ఏదో ఒక సిటీని పూర్తిగా కైవసం చేసుకోవడానికి ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరుపుతున్నటువంటి ఈ దాడుల్ని మేము తిప్పికొడుతున్నామని పాకిస్తాన్ ఆసిఫ్ ఖవాజా రక్షణ మంత్రి అయితే ప్రకటన విడుదల చేశారు. అంటే వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, మా మీద కూడా దాడులు చేస్తున్నారు, మేము కూడా వాళ్ళ దాడులు తిప్పికొడుతున్నాము, 190 మంది చనిపోయారని ఆసిఫ్ ఖవాజా చెప్తున్నాడు. అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అట్నుంచి ప్రకటన విడుదల చేసింది. మా మహిళా బాంబర్లు చేసినటువంటి దాడిలో వాళ్ళు చనిపోయారు, మేము ఈసారి ఎట్టి పరిస్థితులను వదలమని. ఇప్పుడు బలూచిస్తాను, పాకిస్తాను మొత్తం దగ్ధమైపోతుంది అంతర్యుద్ధంతో. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటువైపు దాడులు చేస్తే అటువైపు ఏమొచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా మరొక వైపు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది కదా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. అక్కడేమొచ్చేసి మాకు కూడా రక్షణ కావాలి, మాకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోతాము, మాకు సపరేట్గా ఒక దేశం కావాలని వాళ్ళు. మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు పంజాబ్ వాళ్ళు కూడా లేస్తారు. సో ఇలా ఒక్కొక్క రాష్ట్రం, అంటే ఇక్కడ రాష్ట్రాలు అక్కడ ప్రావిన్సులు, ఇలా ఒక్కొక్క ప్రావిన్స్ వాళ్ళు ఏమొచ్చేసి ఇలాంటి నిరసనలు చేపడుతున్నారు. ఇంకా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది? అసలు దరిద్రం ఏంటంటే వీళ్ళు ఉగ్రవాదాన్ని నమ్ముకొని ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆర్థిక సంక్షోభం బాగోలేదు కాబట్టే, అలాగే రాజకీయ సంక్షోభం కూడా ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా వచ్చిందన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అసలు ఈ ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? ఒక దగ్గర దోచుకుని ఇంకొక దగ్గర పెట్టుకుంటారా? కేవలం ఇక్కడ ఎక్కడున్నాయి నిధులన్నీ కలిపి బలూచిస్తాన్లో ఉన్నాయి. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఒక గిరిజన తెగ, అందులో ముస్లింల్లోనే ఒక గిరిజన తెగ, అది వాళ్ళని వదిలేసి వీళ్ళేమొచ్చేసి పూర్తిగా దోచేస్తున్నారు. అమెరికాకి, చైనాకి వాళ్ళ యొక్క నిధులు ఇచ్చేస్తుంటే వీళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా కనీసం ఏర్పాటు చేయడం లేదు. సో అందుకే వాళ్ళు 1947 నుంచి కూడా వాళ్ళు ఇదే ధైర్యం చేస్తున్నారు. వీళ్ళకి పాకిస్తాన్లో కలవడం ఇష్టం లేదు.